నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సరం? అంటే ఎన్నో అద్భుతాలు జరిగాయని చెప్పాలి. గతంలో 5 మంది డిప్యూటీ సీఎంలు, ఈవెన్ ఒక సీఎం కూడా చేయలేని పని పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక మంత్రిగా ఉండి చేశారని చెప్పాలి. ఉదాహరణకు రోడ్లు కావచ్చు, అలాగే గ్రామ పంచాయతీ నిధులు పెంచడం కావచ్చు, అలాగే ఉపాధి హామీ పని దినాలు పెంచడం కావచ్చు, ఉపాధి హామీ కూలీ వేతనం పెంచడం కావచ్చు, కుంకి ఏనుగులు కావచ్చు, గిరిజన ప్రాంతాలకు రోడ్లు కావచ్చు, అలాగే పిఠాపురంలో హాస్పిటల్స్ కావచ్చు, పిఠాపురం యొక్క ఎలక్ట్రీషియన్స్కి వసతులు కావచ్చు, తానుకు వచ్చే జీతంలో నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు దాదాపు 45 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల ఇవ్వడం కావచ్చు. ఇలాంటి ఎన్నో వింతలు పవన్ కళ్యాణ్ గారు చేశారని చెప్పాలి. ఎవడో పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారంటే కుల పిచ్చో, పార్టీ పిచ్చో ఉన్నవాడు విమర్శిస్తాడే తప్ప, తటస్థంగా ఉన్నవాడు ఎవడైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించగలరా? విమర్శించలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు అలాంటివి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు ఎవరికి లేదన్న అభిప్రాయం. థ్యాంక్ యూ.